హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు భార్గవి కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే ఇన్స్టెంట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించేస్తాను, చూసేయండి. ఈజీ అండ్ టేస్టీగా అయితే అయిపోతుంది. మనకి టైం లేనప్పుడు ఇంకా క్విక్గా అయిపోవాలి అనుకుంటే ఎవరైనా రిలేటివ్స్ కానీ ఇంటికి వస్తే ఈ రెసిపీ అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే నేను దోశ బ్యాటర్ కోసం చిన్న గ్లాస్ జార్ అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు కావాల్సిన సైజులో గ్లాస్. ఇన్స్టెంట్ దోశ బ్యాటర్ కోసం నేనైతే 1 కప్ ఆఫ్ మినపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. మనం 1 కప్ వేసుకున్నాం కాబట్టి 2 కప్స్ రైస్ అయితే యాడ్ చేసుకోండి. ఇందులోకి రేషన్ బియ్యం కానీ దొడ్డు బియ్యం కానీ వేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా మీకు కావాల్సినంత క్వాంటిటీలో బియ్యం ఇంకా మినపప్పుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అయితే ఈ రెండింటిని మిక్సీ జార్లో బాగా గ్రైండ్ అయ్యేటట్టు మిక్సీ అయితే పట్టుకోండి. ఫైన్ పౌడర్గా అయితే అవ్వాలి. మీకు ఇంకా మంచిగా స్మూత్గా పౌడర్ రావాలి అనుకుంటే ఒక జల్లెడ తీసుకొని ఫైన్గా పౌడర్ అయితే జల్లాడించుకోండి. ఇక్కడైతే నేను డైరెక్ట్గా అయితే వాడేస్తున్నాను, జల్లెడ ఏం పట్టట్లేదు. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పౌడర్ అయితే మీరు స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ పౌడర్ మనకి 6 months వరకు స్టోర్ అయితే ఉంటుంది. ఒక గ్లాస్ కంటైనర్ జార్లో పెట్టుకుంటే బెటర్ అనమాట. నేనైతే అప్పటిదప్పుడే చేస్తున్నాను కాబట్టి తక్కువ క్వాంటిటీ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే టైం లేనప్పుడు ఇన్స్టెంట్గా దోశ బ్యాటర్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ టైమ్స్లో టైం అనేది అయితే సేవ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను మొత్తం స్టోర్ చేసేసి అయితే పెట్టేసుకుంటున్నాను. నెక్స్ట్ అయితే మనము దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు బ్యాటర్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని అందులో మనకు కావాల్సినంత పౌడర్ని యాడ్ చేసేసుకొని చాలా తక్కువ క్వాంటిటీ వేసుకుంటూ వాటర్ని కలిపేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే వాటర్ అయిపోతుంది. కన్సిస్టెన్సీ లైట్గా చూసుకుంటూ, దోశ బ్యాటర్ అనేది ఎక్కువ వాటర్ అయిపోయి క్లమ్జీగా కాకుండా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇప్పుడు నేను చూపించే విధంగా కలుపుకోవాలి అనమాట. దోశ బ్యాటర్ ఇట్లా మనం నార్మల్గా దోశ బ్యాటర్ ఎట్లా ప్రిపేర్ చేస్తామో సేమ్ అదే విధంగా అయితే ఉంటుంది టెక్స్చర్ అనమాట. ఇట్లా మంచిగా యాంటీ క్లాక్ వైజ్ తిప్పేసుకుంటూ మంచిగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. సో ఇలా మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మనం అప్పటిదప్పుడే వేసుకోవాలి అనుకుంటే ఒక 15 minutes అయినా 30 minutes అయినా పక్కన పెట్టుకుని దోశలు వేసుకుంటే మంచిగా వస్తుంది. లేదంటే మీకు ఇంకా టైం ఉంటే ఒక 1 hour 1.5 hour 3 hours తర్వాత వేసుకున్నా కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించే విధంగా అయితే రావాలి దోశ బ్యాటర్. మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇట్లా జారుడుగా ఉండేటట్టు అయితే ఉండాలి. సో లిడ్ క్లోజ్ చేసేసి ఒక 10 minutes అయితే నేను నానబెట్టేసుకున్నాను. తర్వాతకి ఇందులో సాల్ట్ వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనకి దోశ బ్యాటర్ అనేది కొంచెం పైకి తేలినట్టు ఉబ్బినట్టు అయితే అనిపిస్తుంది. నెక్స్ట్ నేనైతే దోశ అయితే వేస్తున్నాను. ప్యాన్ హీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ దోశ అయితే బాగా హీట్ చేసుకున్న తర్వాత అయితే వేస్తున్నాను నేను. నార్మల్గా మనం దోశ ఎట్లా ప్రిపేర్ చేస్తామో సేమ్ అట్లానే అనమాట. సో ఈ విధంగా అయితే దోశలు అయితే వస్తాయి. ఇంకా మీకు ఆనియన్ దోశ అంటే ఆనియన్ దోశ, ఆలు అంటే ఆలు, సేమ్ ఎగ్జాక్ట్లీ మనం మినపప్పు ఇంకా రైస్ ఎట్లా గ్రైండ్ చేసుకొని చేసుకుంటామో సేమ్ అదే విధంగా అయితే వస్తుంది. బట్ ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే మనం పౌడర్ని ఇన్స్టెంట్గా అయితే ప్రిపేర్ చేస్తున్నాం. సో ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి ఎట్లా వచ్చిందో చెప్పండి కామెంట్ సెక్షన్లో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు భార్గవి కుకింగ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye. See you on another cooking video.